Hi dear students, welcome to IAC and today's topic is SBI PO Prelims Grand Test number 26 reasoning part explanation. Problem number 66 to 67. 7 persons L2S attending the classes in a week starting from Monday to Sunday but not in the same order. Each one of them has different lucky number from 1 to 9. ఇక్కడ మొత్తం మన దగ్గర 7 persons ఉన్నారు. వాళ్ళు మండే నుంచి సండే వరకు అని చెప్తున్నాడు. జాగ్రత్త తీసుకుందామా. మండే నుంచి సండే దాకా, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. 7 days 7 persons 7 లక్కీ నెంబర్స్ అని చెప్తున్నాడు. కొన్ని పాసిబిలిటీస్ తీసుకుందాం మనం. పర్సన్స్ అండ్ వాళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ 2 పాసిబిలిటీస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక 3 పాసిబిలిటీ తీసుకున్నానమ్మా, ఎందుకన్నా పనికి రావచ్చు. ఒక 5 పాసిబిలిటీ తీసుకోవడం జరిగింది మన కన్వీనియన్స్ కోసం. ఎల్ అటెండ్ ద క్లాస్ ఐదర్ ఆన్ మండే ఆర్ సండే. ఎల్ మండే కానీ సండే కానీ ఎప్పుడైనా ఉండొచ్చు. సో ఎల్ సండే ఒక సైడ్, ఎల్ మండే ఒక సైడ్ తీసుకున్నా. 2 పాసిబిలిటీస్. ద వన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 3 అటెండ్ ద క్లాస్ ఇమ్మీడియట్ బిఫోర్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమ్మీడియట్ బిఫోర్లో ఉండాలి 3 అనే నెంబర్ కలిగినటువంటి పర్సన్. లెస్ దాన్ 3 persons అటెండ్ ద క్లాస్ బిట్వీన్ ఎస్ అండ్ ఎల్. ఎస్కి ఎల్కి మధ్యలో లెస్ దాన్ 3 persons అన్నాడు. 3 persons కన్నా తక్కువగా ఉండాలి అన్నాడు. అంటే 3 కూడా ఉండకూడదు, 3 కన్నా తక్కువ ఉండాలి. లెస్ దాన్ 3 persons కాబట్టి 0, 1, 2 అంతే. మ్యాక్సిమం 3 members ఉండాలమ్మా. సో బిట్వీన్ ఎస్ అండ్ ఎల్, ఎల్కి ఎస్కి మధ్యలో లెస్ దాన్ 3 people ఉండాలి. సో 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఒక్కరే ఉండొచ్చు, ఎవరు లేకుండా ముగ్గురు ఉండకూడదమ్మా. 2, 1, 0 అంటే ఎల్ అండ్ ఎస్ ఇద్దరు పక్క పక్కన ఉండొచ్చు, మధ్యలో ఒకరు ఉండొచ్చు, మధ్యలో 2 ఉండొచ్చు, అంతమించి ఉండడానికి లేదమ్మా. నెక్స్ట్, సమ్ ఆఫ్ పి అండ్ ఎన్ లక్కీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్స్ లక్కీ నెంబర్. పి అండ్ ఎన్ వీళ్ళిద్దరు లక్కీ నెంబర్ని యాడ్ చేస్తే ఎం లక్కీ నెంబర్ రావాలి. అండ్ ఎం లక్కీ నెంబర్ ఈజ్ అ ప్రైమ్. ఆ నెంబర్ వచ్చేసరికి ఎంది ప్రైమ్ నెంబర్ అంట. నెక్స్ట్, ఎం అటెండ్ ద క్లాస్ ఆఫ్టర్ థర్స్డే. ఎం అటెండ్ ద క్లాస్ ఆఫ్టర్ థర్స్డే. థర్స్డే తర్వాత అంటే ఫ్రైడే అండ్ సాటర్డే. ఇక్కడైతే ఎల్ వచ్చింది, సండే కూడా అవ్వచ్చు. సో ఎం ఫ్రైడే, సాటర్డే ఆర్ సండే ఈ 3లో ఏదైనా ఉండొచ్చు. ఇక్కడైతే ఛాన్స్ ఉందిగా, మూడు ఛాన్సెస్ ఉన్నాయి థర్స్డే తర్వాత అని చెప్పాడు కాబట్టి. 2 persons అటెండ్ ద క్లాస్ బిట్వీన్ ఎల్ అండ్ ద వన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 5. 2 ఉండాలంట. ఎల్కి 5 లక్కీ నెంబర్ ఉన్న వాళ్ళకి మధ్యలో 2 ఉండాలంట. 2 persons అటెండ్ బిట్వీన్ ఎల్ అండ్ 5. సో ఇక్కడ 5, ఎల్కి 2 places తర్వాత ఇక్కడ 5. ఓకే రైట్. ఎస్ లక్కీ నెంబర్ ఈజ్ మోర్ దాన్ 5. ఎస్ అనే పర్సన్ యొక్క లక్కీ నెంబర్ మోర్ దాన్ 5 అంటే 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ. సో వీటిలో ఏదైనా అవ్వచ్చు, మోర్ దాన్ 5 అన్నాడు కాబట్టి. నెక్స్ట్, ఓన్లీ 1 person అటెండ్ ద క్లాస్ బిట్వీన్ ఎం అండ్ ద వన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 8. ఎంకి మరియు లక్కీ నెంబర్ 8కి మధ్యలో ఓన్లీ 1 person మాత్రమే ఉండాలి అని చెప్తున్నాడు. సో M8 8M. ఇంకోటి చెప్తున్నాడు, ఎం అటెండ్ ద క్లాస్ బిఫోర్ ద వన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 8. సో ఇప్పుడు డ్యూయల్ కేస్ పనికిరాదు, ఎందుకంటే ఎం అనేవాడు బిఫోరే ఉండాలి 8 కంటే అని చెప్తున్నాడు. సో 8కి 1కి బిఫోరే ఎం ఉండాలి. ఎం ఫ్రైడే, సాటర్డే, సండే అని చెప్పాం. ఎం ఇక్కడ పెడితే 2 places తర్వాత 8 అసలు కుదరదు. ఎం ఇక్కడ పెడితే 1 gap తర్వాత 8 కుదరదు. ఎం ఇక్కడ పెడితే 1 gap తర్వాత 8 ఇక్కడ మాత్రమే కుదురుతుంది. అంటే ఎం డెఫినెట్గా ఫ్రైడే రోజు మాత్రమే ఉండాలి, 8 అవ్వాలి. ఎం డెఫినెట్గా ఫ్రైడే రోజే ఉండాలి, 8 ఉండాలి. అది తప్ప వేరే ఛాన్సే లేదు మనకి. ఓకే నెక్స్ట్. సో ఈ పాయింట్ అయిపోయింది కదా, క్లోజ్ చేస్తున్నా. M8 అయిపోయిందా. ఎం ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. ఫ్రైడే, సాటర్డే, సండే అయిపోయింది కదా, ఫ్రైడే ఆర్ సాటర్డే ఆర్ సండే అని. ఎస్ తీసే. ఎం నెంబర్ ప్రైమ్ నెంబర్, అదే నీకమ్మా తెలీదు, వెయిట్ చేద్దాం. పి అటెండ్ ద క్లాస్ ఇమీడియట్ బిఫోర్ ఆఫ్ ఎన్. ఎన్కి బిఫోర్, ఇమీడియట్ బిఫోర్లో పి ఉండాలి. సో ఇమీడియట్ బిఫోర్ మాత్రమే ఉండాలి పి. పాసిబిలిటీస్ ఉన్నాయిగా, వెయిట్ చేద్దాం. ఓకే నెక్స్ట్,
P attend the class immediately before of n. P's lucky number is half of the R's lucky number. మా R lucky number ఎంతైతే ఉందో P అనేవాడు దాంట్లో సగం. ఇది x అయితే ఇది x/2 దాంట్లో సగం ఉంటుంది. నెక్స్ట్ half of the R's lucky number. S lucky number is not the multiple of 3. మా S multiple of 3 కాదు అంటున్నాడు. మా S lucky number 3 2s are 6 ఉండకూడదు, 9 ఉండకూడదు. అంటే either 7 or 8 ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. ఎవరికంటే ఎస్కి. మా ఎస్ ఇక్కడ పెడితే ఇమ్మీడియట్ అబోలో 3 ఒక ఛాన్స్. ఇది 8 అనుకుంటే 7 కూడా పాసిబిలిటీ ఉందిగా, కాసేపు చూద్దామా. ఎస్ లక్కీ నెంబర్ ఐదర్ 7 or 8, ఎందుకంటే 5 కన్నా ఎబో ఉండాలి. 6 7 8 అని 4 6 9 మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి అది ఉండకూడదు, కాబట్టి 7 or 8 అనేది ఎస్ అవుతుంది. ఎస్ లక్కీ నెంబర్ ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్ అవ్వకూడదు. క్యూ డస్ నాట్ అటెండ్ ద క్లాస్ ఆన్ ద లాస్ట్ డే. మా క్యూ లాస్ట్ డే ఉండకూడదు అంటున్నాడు. మా అంటే సండే రోజు ఉండకూడదు అంటున్నాడు. క్యూ వాజ్ నాట్ ఆన్ ద సండే రోజు మాత్రం క్యూ ఉండకూడదు. నెక్స్ట్ మోర్ దాన్ 1 persons attend the class between Q and the one whose lucky number is 4. అమ్మా క్యూకి లక్కీ నెంబర్ 4 ఎవరికైతే ఉందో వాళ్ళకి మధ్యలో మోర్ దాన్ 1 persons ఒకరికన్నా ఎక్కువగా ఉండాలి అంటున్నాడు. మా క్యూకి 4కి మధ్యలో ఒకరికన్నా ఎక్కువగా ఉండాలి అంటున్నాడు. సో కాసేపు పక్కన పెట్టేద్దామా. ఇవి మనకున్నటువంటి డేటా. ఈ డేటాని యూస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం. అమ్మా ఎస్కి జస్ట్ అబోవ్లో 3 ఉండాలి, ఎస్కి ఎల్కి మధ్యలో 3 కన్నా తక్కువ మంది ఉండాలి, అంటే అట్లా. ఓకే అమ్మా ఎన్కి జస్ట్ అబోవ్లో పి. ఇప్పుడు పి ఎన్ రెండు యాడ్ చేస్తే ఎం రావాలి. ఎం ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కదా, జాగ్రత్త చూడమ్మా. పిఎన్ఎం అనుకుంటే ప్రైమ్ నెంబర్స్లో నాకు 3 ప్రైమ్ నెంబర్ అనుకుంటే అప్పుడు ఇది 1 or 2, 2 or 1. 2 అయితే రాదు, ఎందుకంటే ఇది 2 ప్రైమ్ నెంబర్ అయితే 1 0 అవ్వాలి, కుదరదుగా. 1 1 అవ్వాలి, కుదరదుగా. సేమ్ రిపీట్ అవ్వకూడదు. సో ఇది 5 అనుకుంటే కనుక ఆల్రెడీ ఎంకి అబోలో 5 ఉంది కాబట్టి 5 వచ్చే ఛాన్సే లేదు, 5 రాదు అసలుకి. కాబట్టి 7 వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా 11 అయితే లేదుగా మన దగ్గర, అంటే ఇది 7 అయితే ఇది చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. 1 or 6, 2 or 4, తర్వాత 2 or 5 ఇట్లా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఎంకి 3 కానీ 7 కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. అలాగే 5కి 7 or 8 ఏదైనా రావచ్చు మా. సో ఎన్కి జస్ట్ అబోవ్లో పి, ఎన్పి. ఎన్ 8 కాదుగా, కుదరదుగా. 8కి 1 or 2 కానీ 8, ఇదిగో ఇది 8 వచ్చింది అనుకో, 3 ఎలా వస్తుంది? రాదు. పోనీ ఇది 8 అనుకో, 7 ఎలా వస్తుంది? యాడ్ చేస్తే రాదు, అంటే ఎన్ ఇక్కడ రాకూడదు. ఎన్పి. ఎన్ 5 అనుకోండి, అది 2 యాడ్ చేస్తే 7, మేబీ ఛాన్స్. సో పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, వెయిట్ చేద్దామా. S3, ఎస్కి జస్ట్ అబోవ్లో 3, ఎస్కి ఎల్కి మధ్యలో మా పాసిబిలిటీస్ ప్రకారం తీసుకుంటే ఇక్కడ ఎల్ తీసుకున్నాం అనుకో, ఇది ఎల్, ఇది ఎస్ అనుకుంటే ఎస్కి జస్ట్ అబోవ్లో 3. అలాగే ఇక్కడ ఎల్ ఉంటే, ఇక్కడ ఎస్ ఉంటే జస్ట్ అబోవ్లో 3. ఇక్కడ ఎల్ ఉంటే, ఇక్కడ ఎస్ ఉంటే జస్ట్ అబోవ్లో 3. ఇక్కడ అంతకన్నా కింద రాకూడదు, ఎందుకంటే ఎల్కి ఎస్కి మధ్యలో లెస్ దాన్ 3 members ఉండాలి. 3 కన్నా తక్కువ ఉండాలి. 3 కూడా ఉండడానికి లేదు, లెస్ దాన్ 3 కాబట్టి. సో ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దీన్ని కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇక్కడ ఎం, ఇక్కడ 5, ఇక్కడ ఎం, ఇక్కడ 5. కానీ నాకు ఎస్కి ఐదర్ 7 or 8 కాబట్టి దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది నా పాసిబిలిటీ లేదు, దేనికైనా వాడుకుంటా తర్వాత. ఎస్ ఇక్కడ ఛాన్స్ లేదు అమ్మా. ఇక్కడ చూడు, S3 ఎల్ కదా, S3 ఒక ఛాన్స్ అమ్మా. ఎస్ ఇక్కడ, 3 ఇక్కడ. తర్వాత ఇక్కడ ఎస్ పెట్టామనుకో, ఎల్కి ఎస్కి మధ్యలో నాకు 2 ఉండొచ్చు, కాబట్టి ఇక్కడ కూడా ఎస్ రావచ్చు. ఇక్కడ ఎం, ఇక్కడ ఎల్, 8 ఇక్కడ ఫిక్స్, ఇది 5 ఫిక్స్. సో ఇక్కడ నేను ఎస్ పెట్టానంటే ఎల్కి ఎస్కి మధ్యలో మ్యాక్సిమం 2 ఉండాలి, ఎస్కి పైన. కానీ ఎస్కి 7 or 8 మాత్రమే ఛాన్స్, కానీ ఎస్ 5 ఉండే ఛాన్స్ లేదు. సో దట్ కేస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. సో ఉన్న నీ ప్రతి పాసిబిలిటీ నేను చూపిస్తున్నాను మా, అంతే. నాకు ఈ 3 పాసిబిలిటీస్ ప్రకారం మనం పెట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మా, ఓకే రైట్ మా. ఇక్కడైతే M3 అన్నాడు కదా, M3 అన్నాడు కాబట్టి పి అండ్ ఇద్దరు కూడా 1 or 2 ఉండాలి. సో ఎన్కి జస్ట్ అబోవ్లో పి కాబట్టి ఇక్కడ ఛాన్స్ లేదు, 1 or 2 ఉండాలి కాబట్టి ఇక్కడ ఛాన్స్ లేదు. ఎన్పి ఈ 2 ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. వెయిట్ చేద్దాం అమ్మా. నెక్స్ట్ ఈ కేసు అయిపోయిందా మనకి. ఎస్కి
7 or 8. అమ్మా 8 ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఎస్ డెఫినెట్గా 7 కావాల్సింది. ఇక్కడ 8 ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా, ఎస్కి 7 or 8 అన్నాం, ఇక్కడ 7గా. 8 ఆల్రెడీగా ఫిక్స్ అయిపోయినప్పుడు ఇక్కడ 7గా ఉండాల్సింది రెండిట్లో కూడా. సో ఎస్ దీని ప్రకారం అయితే 7 ఉండాలి. 8 ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా, ఇక్కడ 8 ఉండాలి. ఓకే, దీని కేసు కంటిన్యూషన్ కదా ఇది. ఓకే రైట్. సో ఈ కేసు కూడా మనం రిమూవ్ చేసేయచ్చు ఇంకా. అప్పుడు ఏంటంటే మనకి కంటి ముందు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకోవచ్చు. సో ఆర్పి క్యూ సండే ఉండకూడదు అన్నాడు, ఇంకెక్కడ ఉండొచ్చు. 4 మనకు 4 అనే నెంబర్ ఉందమ్మా. 1 to 9లో మొత్తం ఉండాల్సిన 7, 2 నెంబర్స్ స్కిప్ అయిపోతాయి మనకి. సో ఇక్కడ ఎస్ అనేది 7 అయిపోయింది కాబట్టి ఎం 7 వచ్చే ఛాన్సే లేదు మనకి, అవునా? సో మనకున్న ఏకే పాసిబిలిటీ ఒకటే, అంటే ఎం 3 అవ్వాలి, కానీ ఇక్కడ ఎం 3 అవుతుందా? అవ్వట్లేదుగా. సో దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. ఇవేవి కూడా నాకు పాసిబిలిటీ ఉండవు. ఇక్కడ ఎంకి 3 వచ్చే ఛాన్స్ ఇది ఒకటే, అంటే ఇప్పుడు పి 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు మా. అలాగే ఆర్ ఇంకా రాలేదు కదా మా, పి 1 or 2 కదా. ఆర్ అనేవాడు పి కన్నా డబల్ ఉండాలి. పి 1 అయితే ఆర్ 2 అవ్వాలి, పి 2 అయితే ఆర్ 4 అవ్వాలి. నా దగ్గర 4 ఉందిగా మా, ఇక్కడ నాకు మిగిలిపోయిన నెంబర్స్ 3 మా. 1 2 3 3 రావాలి. 4 నెంబర్ మాత్రం పక్కా రావాలి. 1 or 2 కలిపితేనే 3 వస్తుంది కాబట్టి 1 2 కూడా రావాల్సిందే. అంటే నాకు ఈ 3 పొజిషన్లో 1 2 4 తప్ప ఇంకా వేరే ఛాన్సే లేవు. కాబట్టి ఈ 3 నెంబర్సే ఉండాలి కాబట్టి వేరే వాటిని ఇంకా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ పీ కన్నా డబుల్గా పీ 2 అయినప్పుడు మాత్రమే ఆర్ అనేది దానికన్నా డబుల్ అవుతుంది 4. ఎందుకంటే ఆర్కి సగం నెంబరే పీ ఉండాలి కాబట్టి. ఇది 1 అయితే ఇది 2 అవ్వాలి, కానీ ఇక్కడ ఇదేమైంది 2 అయింది కదా. ఇది 1 అయితే ఇది 2 అవ్వాలి, కానీ ఇది ఎట్టయితే అవ్వదు. సో ఎన్ అనేది 1 అవ్వాలి, ఇది 2 అవ్వాలి, ఇది 4 అవ్వాలి అమ్మా. ఇది ఆర్డర్. సో ఇక్కడ ఎన్పి ఇక్కడ ఉండొచ్చు అమ్మా, ఎన్పి ఇక్కడ ఉండొచ్చు. ఒకసారి జాగ్రత్త చూద్దామా. ఇది కనుక ఎన్ అనుకుంటే, ఇది పి అనుకుంటే ఒక పాసిబిలిటీ ప్రకారం 5 3 7 8 ఎల్ఎస్ఎం. ఇక్కడ కూడా ఎన్ ఉంటే ఇక్కడ పి ఉంటే మా, ఇదొక ఛాన్సెస్. ఈ రెండు ఉన్నాయి. సో సారీ ఎన్కి 5 కావద్దుగా, ఎన్ 5 కాదు కదా, ఎన్ 5 కాదు కదా, ఇక్కడ ఎన్ రాదమ్మా. సో ఇక్కడ ఎన్, ఇక్కడ పి, ఇక్కడ ఎన్ ఉంటే ఇక్కడ పి ఉండాలి. ఓకే, ఎన్ అనేది 1 ఫిక్స్, పి అనేది 2 ఫిక్స్. మా ఇక్కడ మిగిలిపోయింది ఆర్ అనేది 4 కానీ 5 కాదుగా, ఇక్కడ ఆర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం రావాలమ్మా, మిగిలిపోయినటువంటి క్యూ రావాలి. నాకు క్యూకి 4కి మధ్యలో 1 కన్నా ఎక్కువగా ఉండాలి. సో ఇక్కడ క్యూ కాబట్టి R4 ఇక్కడే ఉంటుంది. క్యూకి 4కి మధ్యలో 1 కన్నా ఎక్కువగానే ఉంది మా. R4 కాబట్టి ఇక్కడ రాదుగా, R4 ఇక్కడే వస్తుంది. మిగిలిపోయింది ఎవరంటే క్యూ. నాకు క్యూకి 4కి మధ్యలో 1 కన్నా ఎక్కువగా ఉండాలి, కానీ ఇక్కడ దే బోత్ ఆర్ నైబర్స్. సో దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇది ఒక్కటి మాత్రమే. రైట్ మా. 66. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ లక్కీ నెంబర్ ఈస్ 5. 5 అనే లక్కీ నెంబర్ ఎవరికి ఉంది? ఇక్కడ క్యూ అనే పర్సన్కి ఉంది. కాబట్టి క్యూ అని డైరెక్ట్గా ఇవ్వాల. ద వన్ హూ అటెండ్ ద క్లాస్ ఆన్ మండేనా? కాదుగా, తీసే. అటెండ్ ద క్లాస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎన్. మా ఎన్కి తర్వాత ఇమీడియట్గా వచ్చింది క్యూనేగా, కరెక్టే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. హౌ మెనీ పర్సన్స్ అటెండ్ ద క్లాస్ బిట్వీన్ ఆర్ అండ్ ద వన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 5. ఆర్కి 5కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? అమ్మ ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ 5 ఉంటే మధ్యలో 2 ఉన్నారు, 2 పర్సన్స్ ఉన్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ లక్కీ నెంబర్ ఈజ్ 3. అమ్మ 3 లక్కీ నెంబర్ ఎవరు? ఎందేగా. ఎం అని డైరెక్ట్గా ఇచ్చాడా? ఎక్కడ ఇవ్వాల, ఎస్ ఎల్ కాదు. ద వన్ హూ అటెండ్ ద క్లాస్ బిట్వీన్ పి అండ్ క్యూ. సో బిట్వీన్ పి అండ్ క్యూ, పీకి క్యూకి మధ్యలో ఉందా? నో, కాదు. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ద వన్ హూ అటెండ్ ద క్లాస్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఎస్. ఎస్కి ఇమీడియట్ బిఫోర్లో 3నేగా ఉంది, ఎస్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ అటెండ్ ద క్లాస్ బిఫోర్ ద వన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 4. మా 4 కన్నా బిఫోర్ ఎంతమంది అటెండ్ అయ్యారు క్లాస్కి? ముందు ఎవరు లేరు, కాబట్టి ఆన్సర్ ఈజ్ నన్, ఫస్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ మా 70. ఇఫ్ ఆర్ రిలేటెడ్ టు 2, ఆర్కి 2కి సంబంధం ఏంటి? జస్ట్ బిలో. నెక్స్ట్, ఎన్ రిలేటెడ్ టు 5, ఎన్కి జస్ట్ బిలో. నెక్స్ట్, ఇన్ ద సేమ్ వే ఎస్ రిలేటెడ్ టు, ఎస్కి జస్ట్ బిలో 8 ఉండాలి. ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 71.
Which of the following letter will be fifth letter from the right hand if the letters of the dedication are arranged in reverse alphabetical order from left to right? మా రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ రైట్ టు లెఫ్టేగా. సో డెడికేషన్లో ఉన్న లెటర్స్ని తీసుకుంటే ఫ్రమ్ ద రైట్ టు లెఫ్ట్. సో వాడు లెఫ్ట్ టు రైట్ అడిగాడు కాబట్టి రైట్ టు లెఫ్ట్ తీసుకుంటా. లెఫ్ట్ నుంచి రైట్కి రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్న, రైట్ నుంచి లెఫ్ట్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రెండు ఒకటే. సో ఏ బి సి, సి ఉందా? ఉంది. డి ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయమ్మా. డి డి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ, ఐ ఎన్ని ఉన్నాయమ్మా? రెండు ఉన్నాయి. ఐ ఐ ఐ జే కే ఎల్ ఎం ఎన్, ఎన్ ఉంది కదా? ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి. మా మొత్తం డెడికేషన్లో 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 కౌంట్ చేసుకుని పక్కాగా. ఎక్కువగా మర్చిపోయాను, పొరపాటున మార్క్ పోతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ విల్ బి ఫిఫ్త్ లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్? మా రైట్ నుంచి ఫిఫ్త్ లెటర్ అంటే 1 2 3 4 5 ఇదేగా, ఈ అనే లెటర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 72 to 76. A certain number of persons are sitting in a row facing south. కొంతమంది సౌత్ వే ఫేస్ చేస్తున్నాడు అని చెప్పాడు. వాడు సౌత్ అని చెప్పగానే మనం సౌత్ తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. నార్త్ తీసుకో, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. ఆల్ ది పీపుల్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు వాడు సౌత్ చెప్పినా మనం నార్త్ తీసుకోవచ్చు. ఈస్ట్ వెస్ట్ ఏం చెప్పినా నార్త్ తీసుకుంటా, నో ప్రాబ్లం. కానీ అలా కాకుండా సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ టువర్డ్స్ ద నార్త్ అన్నప్పుడు మాత్రం వాడు ఏం చెప్తే అదే తీసుకోవాలి. సమ్ అన్నప్పుడు మాత్రం, ఆల్ అంటే మాత్రం మన ఇష్టం. నో సీట్ ఈస్ వేకెంట్. మా వేకెంట్గా సీట్కి లేదంట. 2 persons సీట్ బిట్వీన్ ఏ అండ్ డి. మా ఏకి డికి మధ్యలో ఇద్దరు ఉండాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ రాసుకుందాం. దెర్ ఆర్ 2 persons బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి డికి మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉండాలి. నెక్స్ట్ ఏ అండ్ డి. నెక్స్ట్ 1 person సీట్స్ బిట్వీన్ బి అండ్ ఏ. 1 persons బిట్వీన్ బి అండ్ ఏ. బికి ఏకి మధ్యలో ఓన్లీ 1 ఒక్కడ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ బి ఈజ్ ఫోర్త్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. మా బి అనేవాడు లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఫోర్త్ పర్సన్ అంట. బి 1 2 3 4 అలా ఎందుకు ఉండాలి? 1 2 3 4 ఇలా కూడా ఉండొచ్చు. ఫోర్త్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్స్ అన్నాడు. అమ్మా బికి 1 గ్యాప్ తర్వాత ఏ, బికి 1 గ్యాప్ తర్వాత ఏ ఇక్కడ ఉండొచ్చు, అక్కడనే ఉండొచ్చు. కాసేపు వెయిట్ చేద్దాం, మళ్ళీ రాసుకుందాం. డ్యూయల్ పాసిబిలిటీస్ ఉంటాయి. మొత్తం 4 పాసిబిలిటీస్ వస్తాయి. ఇంకొంచెం పెరిగితే ఇంకా ఎక్కువ కూడా వస్తుంటాయి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దామా. 2 persons బిట్వీన్ ఏ అండ్ డి. 1 person is బిట్వీన్ బి అండ్ ఏ. బి ఈజ్ ఫోర్త్ పర్సన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. హెడ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. మా డికి సెకండ్ లెఫ్ట్లో హెచ్ ఉండాలి. మనకి వీళ్ళెవరు ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి విడిగా రాసుకుంటున్నానమ్మా. నెక్స్ట్ డి. హూ అంటే ఇక్కడ డి గురించి. డి సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఈ అండ్ బి. ఈకి బికి కరెక్ట్గా మధ్యలో డి ఉండాలని చెప్పాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయాల. వెయిట్ చేద్దాం. నెక్స్ట్ బిట్వీన్ ఓకే ఈ అండ్ బి. నైదర్ ఏ నార్ హెచ్ సిట్ అట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్. ఏ కానీ హెచ్ కానీ ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదు. ఏ ఆర్ హెచ్ నాట్ ఎట్ ద ఎండ్స్, నాట్ ఎట్ ద ఎండ్స్ ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదు. నెక్స్ట్ జీ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. జీ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. జీ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఏ అనే పర్సన్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో జీ ఉండాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ టు ద రైట్ సైడ్ ఆఫ్ బి. మా జీకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది అయితే ఉంటారో బీకి రైట్ సైడ్ కూడా అంతమందే ఉండాలి అంటున్నాడమ్మా. జీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ రైట్ సైడ్ ఆఫ్ బి. నెక్స్ట్ ఎఫ్ సిట్స్ అట్ ఎక్స్ట్రీమ్ అండ్ విచ్ ఈజ్ క్లోజ్ టు బి. మా ఎఫ్ అనేవాడు ఎక్స్ట్రీమ్స్లో ఉండాలి, అది బీకి దగ్గరగా ఉండాలి. అంటే ఇక్కడ ఉండొచ్చు, ఈ కేసు ప్రకారం అయితే ఇక్కడ ఎఫ్ ఉండొచ్చు. నెక్స్ట్ విచ్ ఈజ్ క్లోజ్ టు బి. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ ఈజ్ నాట్ 11. జాగ్రత్తమా, ఎఫ్కి జీకి మధ్యలో మాత్రం 11 persons మాత్రం ఉండకూడదు. ఇంకెంతమంది అయినా ఉండొచ్చు కానీ 11 మాత్రం ఉండకూడదు. అంతకన్నా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ 11 మాత్రం ఉండకూడదు అని చెప్తున్నాడు మా. ఓకే, సో మనకి ఏ పాయింట్స్ కనెక్టివిటీ ఉందంటే బిఏ తప్ప వేరే ఛాన్స్ లేవు. సో వేరొక పాసిబిలిటీ తీసుకునే అవకాశం వస్తూ ఉంటుందేమో, చూద్దామా. సో 1 2 3 4 1 2 3 4 బి ఇక్కడ ఉన్నాడు అనుకుంటాను, ఇక్కడ ఎఫ్ ఉన్నాడు అనుకుంటున్నాను. బీకి 1 గ్యాప్ తర్వాత ఏ ఇక్కడ రావచ్చు,
బికి 1 గ్యాప్ తర్వాత ఏ ఇక్కడ కూడా రావచ్చు. సో అదేవిధంగా ఇంకో కేసు తీసుకుంటున్నానమ్మా. దీని ప్రకారంగా F1 2 3 4th పొజిషన్లో బికి 1 గ్యాప్ తర్వాత ఏ ఇక్కడ ఉండొచ్చు, అలాగే బికి 1 గ్యాప్ తర్వాత ఏ ఇక్కడ ఉండొచ్చు. మొత్తం 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. చూద్దాం. తర్వాత ఏకి 2 ప్లేస్ తర్వాత డి ఉండాలి. ఏకి 2 ప్లేస్ తర్వాత డి ఉండాలి. ఏకి 2 ప్లేస్ తర్వాత డి ఇక్కడ ఉంటే డీకి సెకండ్ లెఫ్ట్లో హెచ్ ఉండాలి. డీకి సెకండ్ లెఫ్ట్లో ఆల్రెడీ ఎఫ్ ఉంది, కుదరదుగా. అంటే రైట్ సైడ్ మాత్రమే ఉండాలి. ఏకి 2 ప్లేస్ తర్వాత డి ఉండాలి. అలాగే డీకి సెకండ్ లెఫ్ట్లో హెచ్ ఉండాలి. డీకి సెకండ్ లెఫ్ట్లో హెచ్ ఉండాలి. అంటే ఏకి ఇమీడియట్ రైట్లో హెచ్ అన్నట్టు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏకి 2 ప్లేసెస్ తర్వాత నాకు డి ఉండాలి. డీకి సెకండ్ లెఫ్ట్లో హెచ్ ఉండాలి. ఇక్కడ మాత్రమే. ఏకి 2 ప్లేసెస్ తర్వాత డి ఉండాలి. డీకి సెకండ్ లెఫ్ట్లో హెచ్ ఉండాలి. ఏకి 2 ప్లేసెస్ తర్వాత డీకి సెకండ్ లెఫ్ట్లో హెచ్. సో ఇక్కడ మళ్ళీ ఇంకో పాసిబిలిటీస్ వస్తుందిగా. ఏకి 2 ప్లేస్ తర్వాత హెచ్, అక్కడ కానీ ఇక్కడ కానీ మళ్ళీ పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఏ 2 ప్లేస్ తర్వాత డీకి సెకండ్ లెఫ్ట్లో హెచ్ ఇక్కడ రావచ్చు, ఇటు సైడ్ కూడా రావచ్చు అమ్మా. నెక్స్ట్ ఈడిబి, ఇక్కడ డి ఇక్కడ బి. మా ఈకి బీకి మధ్యలో డి ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఇది బి ఇది డి, మధ్యలో ఎవరు లేరు కాబట్టి ఇక్కడ నాకు ఈ ఉండాలి. కానీ ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో జీ ఉండాలి, కానీ ఆల్రెడీ హెచ్ ఉంది. దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. అది పాసిబిలిటీ లేదు కదా, క్లోజ్ ఇట్. తర్వాత ఇక్కడ నేను కనుక డి పెట్టానంటే ఇక్కడ డి పెట్టానంటే సపోజ్ ఇక్కడ డి పెడితే, ఎందుకంటే బిడిఈ కాబట్టి ఏకి 2 ప్లేసెస్ తర్వాత డి ఉండాలి. ఏకి ఒకవేళ రైట్ సైడ్లో డి ఉంది అనుకుంటే కనుక ఇక్కడ డి వచ్చేస్తే బీడి పక్కన నాకు ఇంకెవరు ఉండాలంటే ఈ ఉండాలి. కానీ ఈకి లెఫ్ట్ సైడ్లో జీ ఉండాలి, కానీ నాకు డి ఉంది, కుదరదు. దట్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఏకి రైట్ సైడ్లో డి ఉండడానికి కుదరట్లా, మరి లెఫ్ట్ సైడ్లో ఛాన్స్ ఉందిగా. ఈ కేసు పాసిబిలిటీ లేదు కదా. ఏకి 2 ప్లేసెస్ తర్వాత ఇక్కడ డి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడమ్మా, నెంబర్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ బి అండ్ డి ఈజ్ 1 2 3 4. 4 ఉన్నారు కాబట్టి 1 2 3 4 4 తర్వాత డి అనేవాడు బీకి ఈకి మధ్యలో ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ వస్తుంది. దట్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. ఇక క్లోజ్ తీసేయాలి మనం, తీసేయచ్చు ఇక. నెక్స్ట్ డీకి బీకి పక్కనే ఉన్నారు కాబట్టి ఇక్కడ నాకు ఈ రావాలి, కానీ ఈకి మీ లెఫ్ట్లో జీ ఉండాలి, కానీ ఆల్రెడీ డి ఉంది. దిస్ కేస్ ఆల్సో నాట్ పాసిబుల్. బిట్వీన్ డి అండ్ బి వీ హ్యావ్ 4 పీపుల్ కాబట్టి డీకి ఈకి 4 పీపుల్ ఉండాలి. 1 2 3 4 పీపుల్ తర్వాత ఉండాలి ఈ అనే పర్సన్. చూడమా, డి అనేవాడు బీకి ఈకి ఖచ్చితంగా మధ్యలో ఉన్నాడు. సరిపోయింది, అట్లా సరిపోతుంది. కాబట్టి ఈ 2 కేసెస్ మన పనికిరావు, ఇక క్లోజ్ చేసేయచ్చు. ఇక ఈ 2 కేసెస్ కూడా మనకి పనికిరావు. మిగిలిపోయిన కేసెస్ ఈ 2. ఈ 2 మనం చూసుకోవాలి ఇప్పుడు. తర్వాత ఏకి 2 ప్లేస్ తర్వాత డీనా, హెచ్డి అయిపోయిందా. ఏ కానీ హెచ్ కానీ ఇద్దరు ఎక్స్ట్రీమ్స్లో ఉండదు, ఎక్కడ లేరు. ఏ కానీ హెచ్ కానీ హెచ్ ఉంది కదా, హెచ్. డీకి సెకండ్ లెఫ్ట్లో హెచ్, డీకి సెకండ్ లెఫ్ట్లో హెచ్. సో వాళ్ళిద్దరు కూడా ఎక్కడ ఎక్స్ట్రీమ్స్లో లేరు. ఈకి ఇమీడియట్లో జీ, రెండిట్లో వచ్చిందా, ఇక్కడ రాలా, ఇక్కడ వచ్చేసింది. ఓకే జీకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారో బీకి రైట్ సైడ్ ఎంతమంది ఉండాలి. బీకి రైట్ సైడ్లో 2 ఉన్నారు కాబట్టి జీకి లెఫ్ట్ సైడ్ 2 ఉండాలి. ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో జీ ఉండాలి కదా, ఇక్కడ జీ. సో బీకి రైట్ సైడ్ 3 ఉన్నారు కాబట్టి జీకి రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా 1 2 3 ముగ్గురే ఉండాలి. అంటే ఇది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అయిపోద్ది ఇక. సో ఇక్కడ ఎవరు ఉండడానికి అవకాశం లేదు. ఇక్కడ చూడమ్మా, జీకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారో బీకి రైట్ సైడ్ ఎంతమంది ఉండాలి. జీకి లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మెంబర్స్ ఉన్నారు. అంటే బీకి రైట్ సైడ్ 12 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మెంబర్స్ మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. అవునా, అంటే ఈ ఎక్స్ట్రీమ్కి క్లోజ్డ్. అండ్ ఇంకోటి నెక్స్ట్ చూడమ్మా, ఇది అయిపోయింది కదా. ఎఫ్కి జీకి మధ్యలో 11 మంది ఉండకూడదు అన్నాడు. ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ జీ ఉంటే మధ్యలో కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 మెంబర్స్ వచ్చారు. సో దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. అది నా పాసిబిలిటీ లేదు. ఎందుకంటే వాడు చెప్పాడు మనతో ఏమనంటే ఎఫ్కి జీకి మధ్యలో 11 మంది ఉండకూడదు అన్నాడు, కాబట్టి తీసేయాలి.
ఇది చూడమ్మా, ఎఫ్కి జీకి మధ్యలో 11 మంది ఉండకూడదు అన్నాడు. ఇది ఎఫ్ అయితే ఇది జీ అయితే మధ్యలో చూడమ్మా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెంబర్స్ ఉన్నారు. 11 ఉండకూడదు, అందుకని ఎందుకు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, 11 మాత్రం ఉండకూడదు. సో ఇదే నాకున్న ఏకైక పాసిబిలిటీ. వాడు చెప్పిన ప్రతి కేసు పాసిబిలిటీ సాటిస్ఫై చేసింది ఇది ఒక డయాగ్రామ్ మాత్రమే. సో కౌంట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నారో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మెంబర్స్ ఉన్నారమ్మా. సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు ఎంతమంది ఉన్నారు మొత్తం అని, కాబట్టి దాని గురించి ముందుగానే కౌంట్ చేసి పెట్టుకున్నా అంతే. క్వశ్చన్ చూడమా, ప్రాబ్లం నెంబర్ 72. హౌ మెనీ పర్సన్స్ సీట్ ఇన్ ద రో? టోటల్గా రోలో ఎంతమంది ఉన్నారు? 18 మంది అయిపోయారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఎంతమంది అమ్మా? డి, 18 persons. నెక్స్ట్, హూ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ డి? డి అనే పర్సన్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ ఎవరు అంటే ఏ అనే పర్సన్ ఉన్నాడు, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 74. హౌ మెనీ పర్సన్స్ సిట్స్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ జీ? జీకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు అంటే 3 ఉన్నారు, 3 people ఉన్నారు, కాబట్టి ఆన్సర్ ఈజ్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 75. హౌ మెనీ పర్సన్స్ సిట్స్ టు ద రైట్ సైడ్ ఆఫ్ డి? డీకి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? డీకి రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 8 మంది ఉన్నారు. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. 76. హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్? హెచ్ అనే పర్సన్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఉంది ఈ అనే పర్సన్, కాబట్టి ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 ఉన్నారు డిఫరెంట్ హైట్స్లో, 1 2 3 4 5 6 7 7 కూడా 7 డిఫరెంట్ హైట్స్లో ఉన్నారమ్మా. వీడందరికన్నా హైట్, వాడందరికన్నా లీస్ట్. నెక్స్ట్, 3 persons ఆర్ షార్టర్ దాన్ పి? పి కన్నా పొట్టి వాళ్ళు 3 ఉన్నారమ్మా, కాబట్టి పి అనేవాడు ఇక్కడికి వచ్చేస్తాడు. నెక్స్ట్, సో ఇది ఫస్ట్ హైట్, సెకండ్ హైట్, థర్డ్ హైట్, 4th 5th 6th పొట్టోడు. నెక్స్ట్, 3 persons షార్టర్ దాన్ పి? పి కన్నా 3 పొట్టోళ్ళు ఉండాలి. ఓన్లీ 1 person టాలర్ దాన్ ఆర్? ఆర్ కన్నా హైట్గా ఉంది ఒకే ఒకడు ఉండాలి. క్యూ ఈజ్ టాలర్ దాన్ టీ? క్యూ ఈజ్ టాలర్ దాన్ టీ. హూ అంటే టీ గురించి, టీ టాలర్ దాన్ యూ, టీ అనేవాడు టాలర్ దాన్ యూ. క్యూ ఈజ్ నాట్ ద టాలెస్ట్? క్యూ టాలెస్ట్ అయితే కాదు, అంటే ఫస్ట్ పొజిషన్లో క్యూ ఉండకూడదు, ఇంకేదైనా ఉండొచ్చు. నెక్స్ట్, యూ ఈజ్ నాట్ ద షార్టెస్ట్? యూ అందరికన్నా పొట్టుడైతే కాదు, యూ ఈజ్ నాట్ ద షార్టెస్ట్, 7th పొజిషన్ కాదు. క్యూ ఇక్కడ ఉండకూడదు, యూ ఇక్కడ ఉండకూడదు, అంటే యూ టీ క్యూ అనే 3 ఈ పొజిషన్ యొక్క ఛాన్స్. ఇక్కడ క్యూ ఉంటే, ఇక్కడ టీ ఉంటే, ఇక్కడ యూ ఉన్నట్టు, అవునా? ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఇంకేం ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదమ్మా. అక్కడ పిక్యూఆర్ ఎస్ టీయువి, ఎస్ అండ్ వి గురించి అసలు డిస్కషనే మనకు తీసుకురాలేదు. సో ఎస్ అండ్ వి ఇక్కడైనా ఉండొచ్చు, వి అండ్ ఎస్ ఇక్కడైనా రావచ్చు. సో ఇప్పుడు హూ ఇస్ ద టాలెస్ట్ పర్సన్ అంటే వీ కాన్ సే, చెప్పలేం. క్వశ్చన్ హూ ఇస్ ద టాలెస్ట్, వీ కెన్ నాట్ బి డిటర్మైన్ ఐదర్ ఎస్ ఆర్ వి, ఇద్దరిలో ఎవరైనా అవ్వచ్చు, కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, 5th ఆప్షన్. నెక్స్ట్ there are 5 members A B C D E in a family of 3 generations. 3 generations ఉన్నాయి, 5 persons ఉన్నారు. A is mother in law of E. ఈ వాళ్ళ మదర్ ఇన్ లా అత్తగారు. సో ఈ అనే పర్సన్ ఎవరినైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళ మదర్గా ఉండాల్సింది మాత్రం ఏ అనే పర్సన్. ఏ ఈజ్ మదర్ ఇన్ లా ఆఫ్ ఈ. నెక్స్ట్, నో సింగిల్ పేరెంట్ హ్యాస్ ఎ చైల్డ్. సో సింగిల్ పేరెంట్స్ అనేవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా పెళ్ళంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఉండాలి. సి ఈజ్ ద మదర్ ఆఫ్ డి. సి అమ్మ ఎవరికంటే డి అనే పర్సన్కి, విడిగా రాసుకుందాం. బి అండ్ డి హ్యావ్ సేమ్ జెండర్. సో బి అండ్ డి హ్యావ్ సేమ్ జెండర్. బీడి ఇద్దరు సేమ్ జెండర్, ఇద్దరు మేల్స్ అవుతారు లేదా ఇద్దరు ఫీమేల్స్ అవుతారు. దే బోత్ ఆర్ సేమ్ జెండర్. నెక్స్ట్ అంతే, మనకు ఉన్నదే 5. సో 3 generations కావాల్సిందే. డి వాళ్ళ అమ్మగారు సి కాబట్టి ఇక్కడ డి పెడితే వాళ్ళ అమ్మగారు సి అవ్వదుగా, ఆల్రెడీ వచ్చేసారు. కాబట్టి వాళ్ళ అమ్మగారు ఇక్కడ సి పెట్టేస్తే ఇక్కడ బాటమ్ జనరేషన్లో డి ఉంటారు. నాకు నో సింగిల్ పేరెంట్ చైల్డ్ అన్నాడు కాబట్టి పిల్లలు ఉన్నారు, కాబట్టి వీళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు ఇద్దరు కూడా, అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ రావాలి. ఇక్కడ ఫీమేల్ కాబట్టి ఇక్కడ మేల్ వచ్చేస్తారు. ఓకే, సో 5 వచ్చేసారు. ఏ బి మిస్ అయింది, కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటారంటే బి అనేవాడు. అది దాని మ్యాటర్. హౌ డి రిలేటెడ్ టు ఈ? ఈ అనేవాడికి డి అనేవాడు ఏమవుతాడు? ఈకి డి ఏమవుతాడు? వాళ్ళ సన్ అయినా అవ్వచ్చు, వాళ్ళ డాటర్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓకే బి అండ్ డి సేమ్ జెండర్ అండి కదా, బి మేల్ కాబట్టి డి అనేవాడు కూడా మేలే, కాబట్టి వాళ్ళ సన్నేగా. సో సన్ కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 79 to 83. 6 people were seated around a triangular table facing inwards. మా ఒక ఆరుగురు ఇన్వర్డ్స్ సెంటర్ని ఫేస్ చేస్తూ ట్రయాంగిల్ కూర్చోవడం జరిగిందమ్మా. దట్ వన్ పర్సన్ సీటెడ్ ఎడ్జ్ ఈచ్ ఎడ్జ్ అండ్ వన్ పర్సన్ సీటెడ్ ఎట్ ద కార్నర్స్. మా మొత్తం ఆరుగురు పర్సన్స్లో కూడా ఒక ట్రయాంగిల్ పాత్రలో కూర్చోవడం జరిగింది. సో 6 persons ఉన్నారమ్మా. వాళ్ళు ట్రయాంగిల్ పాత్రలో కార్నర్స్లో కూర్చున్నారు, అలాగే ఎడ్జెస్లో కూర్చోవడం జరిగింది. మా వీటిని ఎడ్జెస్ అంటారు, వీటిని కార్నర్స్ అని అంటారు. మా ఆల్ ది పీపుల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్. అందరు సెంటర్ని ఫేస్ చేస్తూ కూర్చున్నారు. ఓకే, నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ద హ్యావ్ ఏ కార్. వాళ్ళకి డిఫరెంట్ కార్స్ ఉన్నాయంట. ఈ వాజ్ సీటెడ్ అట్ వన్ ఆఫ్ ద ఎడ్జెస్. మా ఈయన కూడా ఎక్స్ట్రీమ్స్ ఎడ్జెస్, ఇక్కడ ఈ ఎడ్జెస్లో కూర్చోవడం జరిగిందంట. సరే మనకు కంఫర్ట్గా ఉంటుంది, ఇక్కడ పెట్టేసుకుందాం. ఈయన కూడా ఇక్కడ అనుకుందామా. నెక్స్ట్ ఎడ్జెస్లో ఉండాలి అంటున్నాడు. మా దేర్ వాజ్ ఓన్లీ వన్ పర్సన్ సీటెడ్ బిట్వీన్ ఈ అండ్ ద పర్సన్ హూ హ్యాడ్ ఫెరారీ. మా ఈకి 1 gap తర్వాత ఫెరారీ కార్ ఉన్నటువంటి పర్సన్ ఉండాలి. ఇక్కడ ఫెరారీ. అలానే ఎందుకు ఉండాలమ్మా. సెకండ్ కేసు తీసుకో. నాకు కార్నర్స్లో ఒకరు ఉండాలి, మిడిల్ ఎడ్జెస్లో ఒకరు ఉండాలి. ఇది ఈ అయితే 1 gap తర్వాత ఇక్కడ నాకు ఫెరారీ. ఇక్కడ ఎవరు ఉండాలంటే ఫెరారీ, అవునా. నెక్స్ట్ ఎఫ్ హూ వాజ్ సీటెడ్ అట్ ద కార్నర్ వాజ్ సీటెడ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ హ్యాస్ BMW. మా BMW ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి ఇమ్మీడియట్ లెఫ్ట్గా ఉండాలి ఎఫ్ అనేవాడు ఒక కార్నర్లో ఉండాలి. అంటే దాని అర్థం ఎఫ్ కార్నర్కి ఇమ్మీడియట్లో BMW, ఎఫ్ కార్నర్ ఇమీడియట్లో BMW, ఎఫ్ కార్నర్ BMW కుదరదు. అంటే ఎఫ్ ఈ రెండే ఛాన్సెస్. ఎఫ్ BMW నో, ఎఫ్ BMW ఎస్. ఈ రెండు పాజిబిలిటీ. మొత్తం 4 పాజిబిలిటీస్ వస్తాయి. వద్దు, కాసేపు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ హ్యాస్ BMW. నెక్స్ట్ ఈ డిడ్ నాట్ హ్యావ్ BMW. అమ్మా ఇందాక BMW ఇమీడియట్ లెఫ్ట్లో ఎఫ్ కదా, BMW ఎఫ్ అనుకున్నా. కానీ మా ఇక్కడ ఆల్ ది పీపుల్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ కాబట్టి ఎఫ్కి రైట్ సైడ్లో BMW అనుకోవచ్చు, ఎఫ్ BMW అనుకోవచ్చు. కానీ ఈ BMW కాదని ఇప్పుడే మెన్షన్ చేశాడు. కాదు ఎఫ్ కాదమ్మా. ఓకే, ఈ డిడ్ నాట్ హ్యావ్ BMW. ఓకే, ఈయనే. సో ఈ BMW కాదు కాబట్టి ఎఫ్ ఇక్కడ రాదు. అంటే మనకున్న పాసిబిలిటీ ఇది ఒక్కటి మాత్రమే. ఇక్కడ ఎఫ్ పెడితే ఇమీడియట్ రైట్లో BMW, ఇక్కడ ఎఫ్ పెడితే BMW కుదరదు కాబట్టి ఎఫ్ BMW కుదరదు, ఎఫ్ BMW ఎస్. సో ఎఫ్ ఇక్కడ ఉంటే ఇమ్మీడియట్ రైట్లో BMW. చూడు, ఈ BMW సెంటర్ని ఫేస్ చేసినప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మా డి డిడ్ నాట్ హ్యావ్ BMW. మా డి కూడా ఇక్కడ ఉండకూడదు. డి BMW కాదు, BMW కాదు, డి. నెక్స్ట్ హ్యావ్ కార్ వాజ్ సీటెడ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. కానీ సికి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి డి, సికి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి డి. సి సెకండ్ లెఫ్ట్లో డి ఎస్, సి సెకండ్ లెఫ్ట్లో డి నో, ఎందుకంటే డి ఉండకూడదు కదా. సి సెకండ్ లెఫ్ట్లో డి కుదరదు, సి సెకండ్ లెఫ్ట్లో డి కుదరదు. ఇది ఒకటే ఛాన్స్. సి సెకండ్ లెఫ్ట్లో డి, సి సెకండ్ లెఫ్ట్లో డి. కానీ డి BMW కాదు కాబట్టి ఇక్కడ సి ఉంటే సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ డి ఉండాలి. అమ్మా సి సెకండ్ లెఫ్ట్లో డి నో, సి సెకండ్ లెఫ్ట్లో డి ఎస్, సి సెకండ్ లెఫ్ట్లో డి నో, సి సెకండ్ లెఫ్ట్లో డి ఎస్. సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో చూద్దామా. సికి సెకండ్ లెఫ్ట్లో డి, సి ఇక్కడ పెడితే డి రాదు, సి పెడితే డి వస్తుంది, ఇక్కడ సి పెడితే ఇక్కడ డి వస్తుంది. పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ వెయిట్ చేద్దాం. ఇక్కడ అలా ఛాన్స్ లేదు కిందాక. సి డి రాదు, సి డి కుదరదు, సి డి కుదరదు. ఇది ఒకటే ఛాన్స్. దీనికైతే 2 కేసెస్ ఉన్నాయి. వెయిట్ చేద్దాం. సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ. నెక్స్ట్ డి డిడ్ నాట్ హ్యావ్ BMW కార్ was seated second to the left of C and seated immediate left of the person who has nano. and అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ ఎవరి గురించి ఇక్కడ డి గురించేగా. డి ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ నానో ఉండాలి, నానోకి ఇమీడియట్ లెఫ్ట్లో డి ఉండాలి. సో డి ఇక్కడ ఫిక్స్. ఇక్కడ నానో పెడితే ఇది ఇమీడియట్ లెఫ్ట్ అయితే కుదరదుగా. అమ్మా నాకు డి ఛాన్సెస్. సి డి కుదరదు, సి డి. ఇది నానో అయితే ఇది డి అవుతుంది, అప్పుడు ఇది సి కుదిరిద్ది. ఇక్కడ సి పెడితే సెకండ్ లెఫ్ట్లో డి. ఒక్క నిమిషమ్మా. నాట్ హ్యావ్ BMW కార్ వాజ్ సీటెడ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అండ్ సో ఈ కేసు నాకు పనికిరాదు కాక క్లోజ్ చేసేసుకోవచ్చు మనం. సో దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ డి BMW కార్ కాదు, కానీ సికి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి, సికి సెకండ్ లెఫ్ట్లో డి. అండ్ ఇంకేం చెప్పాను అంటే ఫస్ట్ పర్సన్ డి గురించి. డి సీటెడ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ నానో. అండ్ డి అనేది నానోకి ఇమీడియట్ లెఫ్ట్ ఉండాలి. వీడికి ఇది రైట్ అయింది, వీడికైతే ఇది లెఫ్ట్ అయింది. కుదరదుగా, ఇక్కడ నానో ఉండాలి, కుదరదు. సో నానోకి ఇమీడియట్ లెఫ్ట్లో డి ఉండాలి. సో
సికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో నానో, నానోకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో డి ఉండాలి. సి ఇమ్మీడియట్ లెఫ్ట్లో నానో, నానోకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో డి, ఒక ఛాన్స్. సి నానో డి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. వెయిట్ చేద్దాం. వన్ ఆఫ్ ద నైబర్స్ ఆఫ్ ఏ హ్యాడ్ రెనాల్ట్ బట్ ఇట్ వాజ్ నాట్ సి ఆర్ ఎఫ్. ఎఫ్ కానీ సి కానీ ఇద్దరికి కూడా రెనాల్ట్ కాదు. ఏ వన్ ఆఫ్ ద నైబర్స్ ఆఫ్ ఏ రెనాల్ట్, ఏ రెనాల్ట్ పక్కన ఉండాలి. బట్ ఇట్ వాజ్ నాట్ విత్ ఎఫ్ ఆర్ సి, అది ఎఫ్తో కానీ సితో కానీ ఉండకూడదు. బి వాజ్ సీటెడ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ద పర్సన్ హూ లైక్ జాగ్వార్. జాగ్వార్కి ఇమీడియట్ రైట్లో ఉండాలి బి, ఇమీడియట్ రైట్ ఆఫ్ జాగ్వార్. వన్ ఆఫ్ ద పర్సన్ హ్యాడ్ అ ఆడి, మా వీళ్ళందరిలో ఒకటిది ఆడి. ఓకే రైట్. సో ఈ కేసు అలాగో పాసిబిలిటీ రాంగ్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని క్లోజ్ చేస్తున్నానమ్మా. ఆ సెకండ్ కేస్కి ఇది కంటిన్యూ చేద్దామని చూస్తున్నా ప్లేస్ లేక. సో దాన్ని కంటిన్యూ చేస్తా. ఈ BMW, ఎఫ్ ఫెరారీ అమ్మా. సి ఇక్కడ పెడితే ఇమ్మీడియట్ లెఫ్ట్లో నానో, సెకండ్ లెఫ్ట్లో డి, ఇక్కడ డి వచ్చేస్తుంది. సి ఇక్కడ పెడితే ఇమ్మీడియట్ లెఫ్ట్లో నానో, ఇది ఎఫ్ కదా, విడిఎఫ్ నానో, వాడికి డి, ఇమ్మీడియట్ లెఫ్ట్లో డి. నెక్స్ట్ మా ఏ పక్కన రెనాల్ట్, ఏ పక్కన రెనాల్ట్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎఫ్కి అవకాశం లేదు అంటున్నాడు. ఏ ఇక్కడ పెడితే రెనాల్ట్, ఇక్కడ ఏ పెడితే పక్కన రెనాల్ట్ ఉండాలి, కుదరదు. ఏ ఇక్కడ పెడితే రెనాల్ట్ ఇక్కడ వస్తుంది, కానీ ఎఫ్ కానీ సి కానీ రెనాల్ట్ కాదు, అంటే ఇక్కడ ఏ రాదు, ఇక్కడ మాత్రమే ఏ రావాలి. ఎఫ్కి రెనాల్ట్ కాదు కాబట్టి డి అనేది రెనాల్ట్ అవుతుంది ఈ కేసు ప్రకారం. రెనాల్ట్. జాగ్వార్కి ఇమీడియట్లో బి ఉండాలి, జాగ్వార్ రైట్ సైడ్లో బి, ఇది తప్ప వేరే ఛాన్స్ లేదు మనకి. సో మిగిలిపోయింది బి, ఇది జాగ్వార్, ఇది జాగ్వార్. మిగిలిపోయింది ఆడి, ఎవరంటే ఎఫ్, ఆడి కార్ ఎవరిదంటే ఎఫ్. సో దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. ఇక్కడ చూసుకుని ఉందమ్మా. ఏకి నైబర్గా రెనాల్ట్, ఏకి నైబర్గా రెనాల్ట్, ఇక్కడ ఏ పెడితే ఇక్కడ రెనాల్ట్, ఇక్కడ ఏ పెడతామని అనుకోండి ఇక్కడ రెనాల్ట్, ఇక్కడ ఏ పెట్టినా రెనాల్ట్ మాత్రం వీడే. జాగ్వార్కి ఇమీడియట్లో బి ఉండాలి, జాగ్వార్ పెడితే ఇది బి అయింది, కుదరదు. జాగ్వార్ బి కుదరదు, జాగ్వార్ బి కుదరదు, ఇంకా యాడ్ పెడతాం. దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇది ఒక్కటి మాత్రమే పాసిబిలిటీ. సో దీని ప్రకారం ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దామా. 79. విచ్ కార్ డిడ్ ఎఫ్ హ్యాడ్. మా ఎఫ్కి ఏ కార్ ఉందంటే ఆడి కార్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. 80. హూ వాజ్ సీటెడ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. మా బికి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో డి, రెనాల్ట్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ మా 81. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ నానో. మా ఇక్కడ నానో కార్ ఎవరిది, ఈ అనే పర్సన్ది, కాబట్టి ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. 82. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఏ. మా ఏ పక్కన డి ఆర్ ఎఫ్ ఎవరైనా ఉండొచ్చు. డి ఆర్ ఎఫ్లో ఎవరుందమ్మా ఇక్కడ, సి ఆప్షన్లో ఉంది. ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ 83. ఇఫ్ డి రిలేటెడ్ టు నానో. మా డీకి నానోకి సంబంధం ఏంటి, డీకి ఇమీడియట్లో నానో. సి రిలేటెడ్ టు ఫెరారీ, సికి ఇమీడియట్లో ఫెరారీ. ఇన్ ద సేమ్ మేనర్ ఎఫ్ రిలేటెడ్ డాష్, ఎఫ్కి ఇమీడియట్లో ఏ, BMW. కాబట్టి ఆప్షన్ ఈస్ ఏ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 84 to 88. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థర్డ్ డిజిట్ ఆఫ్ ద. మనకి కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరిగింది, 5 నెంబర్స్, 3 డిజిట్ నెంబర్స్ ఇవన్నీ కూడా. సో వాడు అడుగుతున్నాడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థర్డ్ డిజిట్ ఆఫ్ సెకండ్ నెంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో థర్డ్ డిజిట్ ఏంటి మా, 5. డిఫరెన్స్ అడుగుతున్నాడు కదా, సబ్ట్రాక్ట్ చేయాలి. ఎవరిని థర్డ్ డిజిట్ ఆఫ్ ద థర్డ్ నెంబర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. రైట్ సైడ్ నుంచి థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాని యొక్క థర్డ్ డిజిట్ ఎవరు, 3. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ ఎంత వస్తుందో చెప్పు అని అడిగాడు. ఆన్సర్ ఈస్ 2 కాబట్టి ఆప్షన్లో ఈలో ఉంది. ఆన్సర్ ఈస్ ఈ ఫర్ 84. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 85. If we arrange all the digits within the number in
అసెండింగ్ ఆర్డర్. అమ్మా వాడు చెప్తున్నాడు డిజిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. జాగ్రత్త. విదిన్ ద నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే 873 కాస్త 378, 259, 346, 239, 458 ఇలా ఇంటర్చేంజ్ చేసిన తర్వాత మొత్తం అసెండింగ్ ఆర్డర్లో పెట్టేసిన తర్వాత అరేంజ్ దెమ్ ద నెంబర్స్ దస్ ఫార్మ్డ్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. వాటిని డిసెండింగ్ ఆర్డర్ రైట్ నుంచి లెఫ్ట్కి. ఇక్కడ నుంచి డిసెండింగ్ ఆర్డర్ అన్నా లెఫ్ట్ నుంచి రైట్కి అసెండింగ్ ఆర్డర్ అన్న రెండు ఒకటే. సో అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. దెన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ సెకండ్ నెంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్. అసెండింగ్ ఆర్డర్లో ఇక్కడ నాకు ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ వస్తుంది, ఇక్కడ సెకండ్ నెంబరు సెకండ్ లోయెస్ట్ నెంబర్ వస్తుందమ్మా. వీటిలో సెకండ్ లోయెస్ట్ నెంబర్ కనుక్కో చాలు. సెకండ్ ఇది ఫస్ట్ లోయెస్ట్ నెంబర్, ఇది సెకండ్ లోయెస్ట్ నెంబర్. ఇది యాడ్ నుంచి వచ్చింది 925 నుంచి వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 86. ఇఫ్ వీ యాడ్ 1 to second digit of the each number and subtract 1 from third digit of the each number, then what is the difference between second highest number and the third highest number? డిఫరెన్స్ అని పక్కా అడుగుతున్నాడు కాబట్టి మనం చేయాల్సిందే. సో ఏబిసి అనే ఒక 3 digit నెంబర్ ఉంటే కనుక 1 యాడెడ్ టు ద సెకండ్ డిజిట్ అంటున్నాడు అలాగే 1 ఈజ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద థర్డ్ డిజిట్ అంటున్నాడు. సో ఒక్కసారి మనం మొత్తం సబ్ట్రాక్షన్స్ అండ్ అడిషన్స్ అయిపోయిన తర్వాత అది ఎలా ఉంటుందో చూద్దామా. 882 ఫస్ట్ నెంబర్, తర్వాత 934, తర్వాత 472, తర్వాత 338, తర్వాత 557. సో ఈ విధంగా అడిషన్ సబ్ట్రాక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ అండ్ థర్డ్ హైయెస్ట్ నెంబర్? డిఫరెన్స్ అడుగుతున్నాడు సో దీంట్లో హైయెస్ట్ నెంబర్ 1, సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఇది. వాడు ఏమడిగాడమ్మా దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్? సో సెకండ్ హైయెస్ట్ నెంబర్కి ఇంకా థర్డ్ హైయెస్ట్ నెంబర్కి దీని తర్వాత హైయెస్ట్ నెంబర్ ఎవరు? ఇక్కడ ఇదేగా థర్డ్ హైయెస్ట్ నెంబర్. సో 557కి సబ్ట్రాక్షన్ చేస్తే ఆ డిఫరెన్స్ ఎంత వస్తుందో చెప్పమన్నాడు సో 7లోంచి 5 తీసేస్తే 2, ఇదంత ఉంటుంది ఇంకా 325. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్? ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అర్థం. ప్రొడక్ట్ ఆఫ్ సెకండ్ డిజిట్ ఆఫ్ ద ఫిఫ్త్ నెంబర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. రైట్ సైడ్ నుంచి ఫిఫ్త్ నెంబర్ ఎవరైతే ఉన్నారో దాంట్లో సెకండ్ డిజిట్ ఎవరంటే 7, దాన్ని మరియు ఇంకా ఎవరిని మల్టిప్లై చేయమంటాడు? ప్రొడక్ట్ చేయమంటాడు థర్డ్ డిజిట్ ఆఫ్ ద థర్డ్ నెంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి థర్డ్ నెంబర్ ఎవరంటే 463, దాంట్లో థర్డ్ డిజిట్ ఎవరంటే 3. ఆ రెండింటి ప్రొడక్ట్ ఎంత అంటే 7 3s are 21. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ D only is the right answer for 87. Next, if we interchange first and third digit of the each numbers, then find third smallest number thus found. ఫస్ట్ అండ్ థర్డ్ని మాత్రమే ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. నాకు కావాల్సిన థర్డ్ స్మాలెస్ట్ నెంబర్. ఇంటర్చేంజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈ థర్డ్ డిజిట్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాతే స్టార్టింగ్లో వస్తుంది. మనకి పెద్ద నెంబర్ చిన్న నెంబర్ తేల్చేది ఈ డిజిటే. కాబట్టి ఇంటర్చేంజ్ చేంజ్ చేయకముందు అక్కడ నా థర్డ్ డిజిట్లో ఏమైనా చూడమా 3, 5, 3, 9, 8. వాటిలో మనకు కావాల్సింది స్మాలెస్ట్ కాదు, ఫైండ్ ద థర్డ్ స్మాలెస్ట్ నెంబర్. థర్డ్ స్మాలెస్ట్ నెంబర్ కావాలి వీటిలో స్మాలెస్ట్ నెంబర్ వచ్చేది 3తో స్టార్టింగ్ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత స్మాలెస్ట్ నెంబర్ వచ్చేది 5తోనేగా. కాబట్టి 925 ఈజ్ మై ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 89 to 92. ప్రాబ్లం నెంబర్ 89 to 92 కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ సెంటెన్సెస్లో నాకు ఇది ఎలిమినేషన్ కోడింగ్ కదా. రెండిట్లో కామన్గా ఏముందమ్మా? షాక్. ఇంకేమైనా కామన్గా ఉన్నాయంటే ఇంకేవి కూడా లేవు. ఈ రెండిట్లో కామన్గా మా. సో షాక్ అంటే మా కోడ్. నెక్స్ట్ 1 and 3లో మనకి కామన్గా సూపర్వైజ్ క్యాపిటల్ రెండు ఉన్నాయి చూడమ్మా. సూపర్వైజ్ క్యాపిటల్ రెండు ఉన్నాయి. ఈ రెండిలో కామన్గా ఉన్న కోడ్స్ ఏంటంటే గట. అది కాకుండా ఇక మిగిలిపోయింది హెచ్ఏ, ఇక మిగిలిపోయింది డీల్. కాబట్టి డిఈఏఎల్ డీల్ అంటే హెచ్ఏ రాసేసుకోవచ్చుగా, మిగిలిపోయింది అదే కాబట్టి క్లోజ్. ఇక్కడ డీల్ క్లోజ్. ఇక్కడ షాక్ క్లోజ్ చేసుకోవచ్చు. కామన్గా ఉన్నట్టు తీసేస్తాను. ఇంకెక్కడైనా క్యాపిటల్ సూపర్వైజ్ ఎక్కడన్నా ఉందా? క్యాపిటల్ సూపర్వైజ్ ఎక్కడా కూడా లేదు కాబట్టి వాటి కోడ్స్ అవే. ఐదర్ క్యాపిటల్
ఆర్ సూపర్వైజ్. ఈ రెండింటికి కోడ్స్ ఒకటే, ఐదర్ జిఏ ఆర్ టిఏ, ఈ రెండిట్లో ఏదన్నా అవ్వచ్చు. సో సూపర్వైజ్ క్యాపిటల్ ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ 1 and 3లో నాకు 2 and 3లో కామన్గా లీడర్, విక్టిమ్. మా విక్టిమ్ ఉంది కదా ఇక్కడ, విక్టిమ్ కామన్గా ఉన్నారు. ఇక్కడ కామన్గా బా, విక్టిమ్ అంటే బా. అయిపోయిందా? నెక్స్ట్ ఇవేవి కాకుండా మిగిలిపోయింది ఇంక్రీజ్. ఇక్కడ ఇంక్రీజ్, అక్కడ మిగిలిపోయింది జా. ఇంక్రీజ్ అంటే జా. నెక్స్ట్ లీడర్, అక్యూజ్. నాకు లీడర్, అక్యూజ్ ఇంకెక్కడా కూడా కామన్గా లేవు కాబట్టి లీడర్ ఆర్ అక్యూజ్. ఈ రెండింటి కోడ్స్ ఏంటమ్మా? ఒకటే. ఏంటి? ఐదర్ ఎఫ్ఏ ఆర్ సిఏ. ఈ రెండు కోడ్స్ ఏదైనా అవ్వచ్చు, లీడర్ ఆర్ అక్యూజ్. నాకు మిగిలిపోయింది ఫ్రెష్, కార్నర్. ఆ రెండు కూడా కోడ్ చెప్పలేం కదమ్మా. ఫ్రెష్ ఆర్ కార్నర్, రెండు కోడ్స్ ఒకటే, ఐదర్ కా ఆర్ వా. ఈ రెండులో ఏదైనా అవ్వచ్చు. 89. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కోడ్ యాజ్ సిఏ. మా సిఏగా కోడ్ చేయబడింది ఏంటంటే లీడర్ ఆర్ అక్యూజ్, రెండులో ఏదైనా అవ్వచ్చు. సో క్యాన్ నాట్ బి డిటర్మైన్డ్, చెప్పలేం డెఫినెట్గా ఇది అని చెప్పలేం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, 5th ఆప్షన్. నెక్స్ట్ 90. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ విక్టిమ్ ఇంక్రీజ్. మా విక్టిమ్ ఇంక్రీజ్ రెండింటికి, విక్టిమ్ అంటే బిఏ బా, ఇది జేఏ బాజా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 4th ఆప్షన్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కార్నర్. మా కార్నర్ అంటే ఐదర్ కా ఆర్ వా ఆర్ కా, ఐదర్ బి ఆర్ డి ఏదైనా అవ్వచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, 5th ఆప్షన్. నెక్స్ట్ 92. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కోడ్ యాజ్ ఫాసా. మా ఎఫ్ఏ ఆర్ సిఏ ఏదన్నా సరే లీడర్ ఆర్ అక్యూజ్ గురించి మాడుతుంది. సో లీడర్ అక్యూజ్ గురించి మాడుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ బి, 2nd ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 93 to 97. 9 boxes A to J of different colors: red, grey, purple, blue, black, violet, white, brown and green, but not necessarily in the same order. మాకు 9 బాక్సెస్ ఉన్నాయి. ఆ 9 బాక్సెస్ కూడా ఒక ఆర్డర్లో ఉన్నాయమ్మా. వంశీ ఓకేనా? సో 9 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి మనం టాప్ టు బాటమ్ ఒక 9 ప్లేసెస్ రాసుకుందామా. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఒక మినిమం 3 పాసిబిలిటీస్ రాస్తున్నాను మన కంఫర్ట్స్ కోసం. రైట్. నెక్స్ట్ which is not purple color is placed immediately above green color box. మా గ్రీన్ కాదు, గ్రేకి జస్ట్ అబౌవ్లో ఈ ఉండాలి. బట్ ఈ అనేది మాత్రం పర్పుల్ కలర్ కాదు, బట్ నాట్ పర్పుల్. సెకండ్ వన్, 2 boxes are placed between B and J. బీకి 2 places తర్వాత జే. ఇంకా విచ్ అంటే ఇక్కడ జే గురించి పా. జే ఈజ్ నాట్ గ్రీన్ కలర్. ఆ జే అనేది మాత్రం గ్రీన్ కాదు, ఇట్ వాజ్ నాట్ గ్రీన్. 5 boxes are placed between white colored box and G. 5 boxes ఉండాలి వైట్కి అలాగే జీకి, వైట్కి జీకి. విచ్ అంటే ఇక్కడ జీ గురించి. జీ ఈజ్ నాట్ బ్లూ కలర్. ఆ జీ ఏదైతే ఉందో అది బ్లూ కలర్ అయితే కాదు. నెక్స్ట్, దట్ వాజ్ నాట్ బ్లూ. అండ్
ఈజ్ ప్లేస్డ్ అబౌవ్ ఆఫ్ ఎఫ్. ఇక్కడ ఈజ్ అంటే ఆ మొదటి పర్సన్ గురించి మాట్లాడుతుంది. మా 5 persons ఆర్ బిట్వీన్ వైట్ కలర్ బాక్స్ అండ్ జీ విచ్ అని చెప్తున్నాడు కదా, ఆ విచ్ ఈజ్ నాట్ బ్లూ కలర్ అండ్ ఈజ్ అండ్ అంటే జీ గురించి. జీ ఈజ్ ప్లేస్డ్ బిలో ఆఫ్ ఎఫ్. ఎఫ్కి బిలోలోనే జీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 4 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ సి విచ్ ఈజ్ నాట్ వైట్ అండ్ ఎఫ్. కొంచెం జాగ్రత్తమ్మా. ఓన్లీ 4 boxes ఆర్ బిట్వీన్ ఎఫ్ సి అండ్ ఎఫ్ విచ్ అంటే ఇక్కడ సి గురించి. సి ఈజ్ నాట్ ఇన్ వైట్ కలర్. సి అనేది వైట్ కలర్ అయితే కాదు. అండ్ ఎఫ్ అన్నాడు కదా, అంటే సికి ఎఫ్కి మధ్యలో నలుగురు ఉండాలి. ఓకే, విచ్ అంటే ఇక్కడ ఎఫ్ గురించి. ఎఫ్ ఈజ్ ప్లేస్డ్ బిలో ఆఫ్ సి. ఇక్కడ ఎఫ్ అనేది సికి బిలోలో మాత్రమే ఉండాలి. బిలో అంటే రైట్ తీసుకుంటా, అబవ్ అంటే లెఫ్ట్ తీసుకుంటా, మన కంఫర్ట్. నెక్స్ట్ మా వైలెట్ కలర్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఇమ్మీడియట్ అబవ్ ఆఫ్ రెడ్ కలర్ బాక్స్ అండ్ ఇమ్మీడియట్ బిలో ఆఫ్ బ్లాక్. మా వైలెట్ అంట బ్లాక్కి ఇమ్మీడియట్ బిలోలో మరియు రెడ్కి ఇమ్మీడియట్ అబవ్లో ఉంది, జస్ట్ అబవ్లో. అంటే ఈ మూడు కలిసికట్టుగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 box ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఏ విచ్ ఈజ్ నాట్ ప్లేస్ నియర్ టు ఎఫ్ విచ్ మీన్స్ ఏ అనేవాడు ఎఫ్ పక్కన ఉండకూడదు అండ్ 1 person ఉండాలి. ఎవరెవరికి మధ్యలో? ఏకి అండ్ డీకి. ఏ డీకి మధ్యలో ఒక్కరే ఉండాలి అండ్ ఏ ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు ఎఫ్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఏ విచ్ ఈజ్ నాట్ ప్లేస్ నియర్ టు ఎఫ్. సో ఏ అనేవాడు ఎఫ్ పక్కన ఉండకూడదు. ఏ నాట్ అడ్జసెన్స్ టు ఎఫ్. ఏ పక్కన ఎఫ్ లేదు, ఎఫ్ పక్కన ఏ రాకూడదు. ఓకే, నెక్స్ట్ 9th మా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎక్కడ కూడా పర్టికులర్ పొజిషన్లో వీడు ఉండాలని ఎక్కడ మెన్షన్ చేయాలి మనకి. నెక్స్ట్ నియర్ టు డి. ఓకే, విచ్. ఇక్కడ విచ్ అంటే డి గురించి. డి ఈజ్ ప్లేస్డ్ అట్ మోస్ట్ 2 places బిలో ఆఫ్ ఎఫ్. మా ఎఫ్కి మ్యాక్సిమం బిలోలో ఉంటే అట్ మోస్ట్ 2, మ్యాక్సిమం 2 ఉండాలి, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. అంటే ఎఫ్కి డి ఇమ్మీడియట్ నైబర్స్గా ఉండొచ్చు ఆర్ ఎఫ్కి బిలోలో 1 gap తర్వాత డి. ఇది తప్ప ఇంక వేరే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఎఫ్కి డీకి బిలోలో ఉండాలి అట్ మోస్ట్ 2, మ్యాక్సిమం 2 positions. సో ఇంకోటి వచ్చి నాకు 3rd position వస్తుంది, కుదరదు అందుకని. సో వాడు ఏం చెప్పాడమ్మా, విచ్ ప్లేస్డ్ అట్ మోస్ట్ 2 places బిలో ఆఫ్ ఎఫ్. ఎఫ్కి బిలోలోనే ఉండాలి కానీ మ్యాక్సిమం 2 positions ఉన్నాయి. అంటే 1, 2 అంతే, ఇంకా అంత దాటకూడదు, కిందకి రాకూడదు. ఇక 2 boxes ఆర్ ప్లేస్ బిట్వీన్ ఎఫ్ అండ్ బ్లూ కలర్ బాక్స్. ఎఫ్కి బ్లూకి మధ్యలో 2 boxes, ఎఫ్ అండ్ బ్లూ. 2 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ద బ్లూ కలర్ బాక్స్ విచ్ అంటే ఇక బ్లూ కలర్ బాక్స్ గురించి. బ్లూ కలర్ బాక్స్ ఈజ్ అట్లీస్ట్ 3 places అవే ఫ్రమ్ సి. మా బ్లూ కలర్ బాక్స్ ఈజ్ 3 places అవే ఫ్రమ్ సి మినిమం. సో సికి బ్లూ కలర్ బాక్స్కి మధ్యలో మినిమం ఎంత డిఫరెన్స్ ఉండాలమ్మా? 3 places అయినా ఉండాలమ్మా. 3 places అవే అంటే వాళ్ళిద్దరి మధ్యలో మినిమం ఇద్దరైనా ఉండాలి. అంతకు మించి దగ్గర రాకూడదు, అంతకుని దూరం ఉండాల్సిందే. అంటే సి ఉందనుకోండి 1, 2, 3rd place నుంచి బ్లూ ఉండొచ్చు, అంతకన్నా ముందు మాత్రం ఉండకూడదు, అది దాని అర్థం. మినిమం ఈ 2 people అయినా ఉండాలి. ఓకే, సో బ్లూ కలర్ బాక్స్ విచ్ ఈజ్ ప్లేస్ అట్లీస్ట్ 3 places అవే ఫ్రమ్ సి. సపోజ్ ఇక్కడ సి ఉందనుకోమా, 1, 2, 3, ఇక్కడ నుంచి మాత్రమే నాకు బ్లూ కలర్ పెట్టుకోవచ్చు తప్ప అంతకన్నా పైన ఉండడానికి లేదు, అది దాని అర్థం. సో ఇక్కడ ఎక్కడా కూడా మనకి పాయింట్ ఇవ్వలేదు మనకి, దీంతో స్టార్ట్ చేయండి అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. కాబట్టి కొంచెం పాసిబిలిటీస్ ఉంటాయమ్మా, ఎక్కువగా చూసుకుందాం. ఎవరితో స్టార్ట్ చేద్దామంటే ఇక్కడ సికి ఎఫ్కి మధ్యలో 4 people ఉండాలి, సి తర్వాతే ఎఫ్ ఉండాలని చెప్పాడు. కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ సి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటానమ్మా. 1, 2, 3, 4 places తర్వాత ఎఫ్ ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు. అవునా అమ్మా? ఎఫ్కి కిందక జీ ఖచ్చితంగా ఉండాలి, ఎఫ్ కింద డి కూడా డెఫినెట్గా ఉండాలి, ఎఫ్ కింద జీ అండ్ డి ఇద్దరు మినిమం ఉండాలి. ఒకవేళ ఇక్కడ చూడమ్మా, డి 1 gap తర్వాత ఏ ఉండాలి. సపోజ్ ఇక్కడ డి పెట్టాను అనుకో, డి 1 gap తర్వాత ఏ ఇక్కడ రావచ్చు, డి 1 gap తర్వాత ఏ ఇక్కడ రావచ్చు. బట్ ఏ నాట్ అడ్జసెన్స్ టు ఎఫ్ అన్నాడు. డి 1 gap తర్వాత ఏ ఇక్కడ పెడితే ఎఫ్ ఏ పక్కన ఉన్నట్టు, కానీ నాకు పాసిబిలిటీ లేదు. సో ఇక్కడ డి అయితే ఇది డెఫినెట్లీ ఏ ఇక్కడే ఉండాలి, ఒక పాసిబిలిటీ. అలానే ఎందుకు ఉండాలమ్మా? సో డి ఇక్కడ కూడా ఉండొచ్చు కదా అనుకుంటే మా జాగ్రత్త. సపోజ్ ఇక్కడ డి ఇక్కడ ఏ ఓకే, ఒకవేళ ఇక్కడ ఎఫ్ ఉండి ఇక్కడ డి ఉందనుకో,
డి 1 గ్యాప్ తర్వాత ఏ ఎక్కడ పెడతాం? కుదరదుగా, కిందకి వెళ్ళే ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ డి అసలు రాదు. సో ఇది రాదు. నెక్స్ట్, ఒకవేళ ఇక్కడ ఎఫ్ పెట్టి ఇక్కడ డి పెడితే ఎఫ్కి డి అనేది బిలోలో సెకండ్ పొజిషన్ వరకే అవకాశం, ఇంకా అంతమించి లేదు. ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడదు. ఓకే, డి విచ్ ఈస్ ప్లేస్డ్ అట్ మోస్ట్ 2 ప్లేసెస్ బిలో ఆఫ్ ఎఫ్. ఎఫ్కి బిలోలోనే మ్యాక్సిమం 2 పొజిషన్, అంటే సెకండ్ పొజిషన్ మ్యాక్సిమం అట్ మోస్ట్ 2 ఉండాలి తప్ప 3 ఉండకూడదు. కాబట్టి దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇది నాకు ఛాన్స్ లేదు. ఇది ఉన్న ఒక్కటే పాసిబిలిటీ, వేరే ఛాన్సే లేదు నాకు. ఇక ఇది ఒకటి. అమ్మ సి అట్మోస్ట్ టాప్లోనే ఎందుకు ఉండాలి? ఇక్కడ సి పెట్టారనుకో, ఇక్కడ సి పెట్టారనుకో, 1 2 3 4 పొజిషన్స్ తర్వాత ఎఫ్ ఇక్కడ. సో డి ఇక్కడ ఉంటే అమ్మా ఇక్కడ డి ఉందనుకోండి, డి 1 గ్యాప్ తర్వాత ఏ, కానీ ఎఫ్ పక్కన ఏ ఉండకూడదని చెప్పాడుగా. సో దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. ఇక్కడ డి పెడితే డి 1 గ్యాప్ తర్వాత ఏ రావాలిగా. సో అది కూడా కుదరదుగా. దిస్ కేస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇది మాత్రమే, ఇంకా వేరే ఛాన్సే లేదు నాకు, వేరే అవకాశమే లేదు. సో ఏకి 1 గ్యాప్ తర్వాత డి, ఏ పక్కన ఎఫ్ లేదు అమ్మా. తర్వాత ఎఫ్కి జస్ట్ బిలోలో డి, ఇది ఒక ఛాన్స్ వచ్చేసిందమ్మా. అట్మోస్ట్ బిలో ఆఫ్ ఎఫ్ డి అనేది 2 పొజిషన్లో ఛాన్స్ ఉంది. ఎఫ్కి 2 ప్లేస్ తర్వాత బి అన్న బ్లూ, ఎఫ్కి 2 ప్లేస్ తర్వాత బ్లూ ఇక్కడ రావచ్చు, ఎఫ్కి 2 ప్లేస్ తర్వాత బ్లూ ఇక్కడ కూడా రావచ్చు. ఇందాక సికి బ్లూ కలర్కి మినిమం ఇద్దరైనా ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ మాత్రం ఎఫ్కి 2 ప్లేసెస్ అబోలో బ్లూ పెడితే సికి బ్లూకి మధ్యలో ఒక్కరే ఉన్నట్టు, నాకు మినిమం 2 అయినా ఉండాలి. ఇక లాస్ట్ పాయింట్ చెప్పాడు చూడమ్మా, బ్లూ కలర్ బాక్స్ విచ్ ఈజ్ ప్లేస్డ్ అట్లీస్ట్ 3 ప్లేసెస్ అవే ఫ్రమ్ సి. అంటే సి నుంచి కనీసం 1 2 3rd ప్లేస్ ఇక్కడ నుంచి ఉండాలి తప్ప అంతగా పైన బ్లూ కలర్ ఉండకూడదు. అంటే ఎఫ్కి 2 ప్లేసెస్ అబోవ్ ఛాన్స్ లేదు, కానీ ఎఫ్కి 2 ప్లేసెస్ బిలో ఏకి అవకాశం ఉందిగా, ఇక్కడ బ్లూ కలర్ పెట్టుకోవచ్చు మా. ఓకే, నెక్స్ట్ మా ఎఫ్ కింద జీ ఉండాలని చెప్పాడు ఇందాక ఎక్కడో ఒక చోట. ఎఫ్ కింద జీ వచ్చే అవకాశం ఇది ఒకటేగా. అండ్ వైట్కి జీకి మధ్యలో 5 పీపుల్ ఉండాలి. జీ ఇక్కడ కాబట్టి 1 2 3 4 5. ఇక్కడ ఉండే పర్సన్ ఎవరంటే వైట్ కలర్ ఇష్టపడే పర్సన్, ఇక్కడ వైట్ అన్నా. మా బీకి 2 ప్లేస్ తర్వాత జే అన్నాడు. మా బీ పెడితే 2 ప్లేస్ తర్వాత జే, ఇంకా వేరే ఛాన్సే లేదు చూడు. బీజే జేబీ. జే హూ లైక్స్ గ్రీనా, డస్ నాట్ లైక్ గ్రీనా. జేబీ బీజే. మా 2 boxes are placed between B and J which is green color. మా విచ్ ఈజ్ గ్రీన్ కలర్ మా, ఇట్స్ నాట్ కాదు గ్రీన్ కలర్. అది నేను నాట్ అని చేశాను పొరపాటున, క్షమించాలి. ఓకే, జీ అనేది గ్రీన్ కలర్లో ఉండాలి. ఇక్కడ జే 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 ఇట్స్ నాట్ జీ, జే గ్రీన్ పెట్టలేనుగా, కాబట్టి ఇక్కడ బి వస్తుంది. 2 ప్లేసెస్ తర్వాత ఇక్కడ నాకు జే అనేది గ్రీన్ కలర్ అయి ఉండాలి. మా బ్లాక్ వైలెట్ రెడ్ ఆర్డర్లో ఉండాలిగా. బ్లాక్ వైలెట్ రెడ్ ఛాన్స్ లేదు, బ్లాక్ వైలెట్ రెడ్ ఎస్, ఇది తప్ప వేరే ఛాన్సే లేదు. సో బ్లాక్ వైలెట్ అండ్ ఇట్ ఈస్ రెడ్ ఇక్కడ. ఓకే, మా సి వైట్ కాదుగా. మా గ్రే జస్ట్ అబోలో ఈ ఉండాలి, గ్రే ఈ. ఓకే, గ్రే ఈ నో, ఇంకెక్కడ ఛాన్స్ లేదు మా. సో ఇక్కడ గ్రే, ఇక్కడ ఈ. అండ్ మిగిలిపోయిన లెటర్స్లో ABCDF G H ఉంది కదా, ఇక్కడ హెచ్ వచ్చేస్తారు మా. అండ్ ఈ ఈజ్ నాట్ అ పర్పుల్ కలర్ ఇక మిస్ అయింది ఈ తప్ప, సి ఒకటేగా. సో పర్పుల్ మా మిగిలిపోయిన కలర్ ఒకటి ఉండాలి. ఏం కలర్ అది? గ్రే, రెడ్, పర్పుల్, వైలెట్, వైట్, బ్రౌన్ కలర్. సో ఇక్కడ ఎవరు ఉంటారంటే బ్రౌన్ కలర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అక్కడ పాయింట్స్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోగలగాలి. అట్మోస్ట్, అట్లీస్ట్ అనే పదాలు వాడుతున్నాడు, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పదాలు కనుక నువ్వు కరెక్ట్గా చూసుకోగలిగితే ప్రాబ్లం ఈజీగా అవుతుంది, లేకపోతే అక్కడక్కడ తిరుగుతూ ఉంటావు. నెక్స్ట్ 93. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ గ్రే కలర్. మనకు గ్రే కలర్లో ఉన్నది ఎవరు? హెచ్ అనే పర్సనేగా, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్
94 హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. మా బీకి ఎఫ్కి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? ఇక్కడ బి ఉంటే ఇక్కడ ఎఫ్ ఉంటే మధ్యలో 3 బాక్సెస్ ఉన్నాయమ్మా. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మా 95 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ ప్లేస్ ఎట్ ద బాటమ్. మా బాటంలో ఉన్నది ఏ, బ్లూ కలర్. కాబట్టి ఆప్షన్ బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 96 ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. హెచ్ వైట్. హెచ్ వైటా? నో. ఓ ఆడ్ వన్ అవుట్ కదా, జాగ్రత్త. హెచ్ వైట్ అంటే హెచ్ వైట్ అవ్వాల్సిన అవసరం లేదు. హెచ్కి వైట్ అనేది అబౌవ్లో 1 ప్లేస్ తర్వాత ఉంది, అంటే వాళ్ళిద్దరి మధ్యలో 1 గ్యాప్. జీ బ్లాక్. జీకి 1 గ్యాప్ అబోవ్లో బ్లాక్. సి బ్రౌన్. సికి 1 గ్యాప్ బిలోలో బ్రౌన్. ఏ గ్రీన్. ఏకి గ్రీన్ 3 ప్లేసెస్ తర్వాత 4th ప్లేస్లో ఉంది. ఈ పర్పుల్. ఈకి పర్పుల్ 1 గ్యాప్ అబోవ్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి, 4th ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ 97 ఫైండ్ ద కరెక్ట్ కాంబినేషన్. సి వైట్. సి వైటా? నో. డి బ్లాక్. డి బ్లాకా? ಇಲ್ಲ. ఎఫ్ గ్రీన్. ఎఫ్ గ్రీనా? హల్లి. జీ రెడ్. జీ కలర్ రెడ్? ఎస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఓన్లీ ఈజ్ ద రెడ్ ఆన్సర్. 98 సో ఎల్ టు పి. ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ పి ఉంది. కామన్గా ఏముంది? ఏం లేదు. ఇక్కడ కూడా ఎల్ ఉందమ్మా. ఎల్ టు జెడ్, జెడ్ టు పి ఉంది. ఎల్ టు జెడ్, జెడ్ టు పి రాసుకోవచ్చు. ఎల్ టు జెడ్, జెడ్ ఈజ్ లెస్ దాన్ రివర్స్ చేస్తే గ్రేటర్ దాన్. జెడ్ టు పి ఈజ్ ఈక్వల్ టు ఎల్ టు పి గ్రేటర్ దాన్ టీ టు జెడ్. మా టీ ఇక్కడ, జెడ్ ఇక్కడ కామన్గా ఎల్ ఉంది. టీ టు ఎల్, ఎల్ టు జెడ్. టీ టు ఎల్, ఎల్ టు జెడ్. మా టీ టు ఎల్ తీసుకుంటే ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రివర్స్ చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. కానీ ఇక్కడ ఉందా? లేదు. సో టీ టు పి. మా టీకి పీకి సంబంధం ఏంది? టీ టు ఎల్ రావాలి, ఎల్ నుంచి జెడ్ రావాలి, జెడ్ నుంచి పీకి వెళ్ళాలి. సో టీ టు ఎల్, ఎల్ టు జెడ్, జెడ్ టు పి. కానీ అక్కడ మధ్యలో నాకు టీ టు ఎల్కే తీసుకుంటే ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ, రివర్స్ చేస్తే టీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. కానీ ఈజ్ ఈక్వల్ టు మాత్రం ఎప్పటికీ రాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 78, ఆప్షన్ ఏ. నెక్స్ట్ మా జే టు కే. ఇక్కడ జే ఉంది, ఇక్కడ కే ఉంది. మధ్యలో కామన్గా రెండిట్లో కూడా హెచ్ ఉంది. సో జే టు హెచ్, హెచ్ టు కే. జే టు హెచ్ తీసుకుందామా? సో హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ జే, రివర్స్ చేస్తే లెస్ దాన్. హెచ్ టు కే, హెచ్ ఈజ్ లెస్ దాన్ కే, జే ఈజ్ లెస్ దాన్ కే, రైటా? నెక్స్ట్ ఎల్ టు ఎన్. ఎల్ ఇక్కడ, ఎన్ ఇక్కడ. రెండులో కామన్గా హెచ్ ఉంది. ఎల్ టు హెచ్, హెచ్ టు ఎల్. అమ్మా ఎల్ టు హెచ్, హెచ్ ఈజ్ లెస్ దాన్ ఎల్, రివర్స్ చేస్తే గ్రేటర్ దాన్. మనకు కావాల్సిన గ్రేటర్ దానే. హెచ్ టు ఎల్, హెచ్ టు క్షమించాలి, హెచ్ టు ఎన్, హెచ్ టు ఎన్. హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్, ఎల్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ ఎన్, రైటేగా? జీ టు ఐ. మా జీ ఇక్కడ, ఐ ఇక్కడ. జీ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ. డెఫినెట్లీ జీ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఆన్సర్ ఈస్ ఆల్ ట్రూ. ఆప్షన్ ఈ, 5th ఆప్షన్. నెక్స్ట్ మా ఏ టు జీ. జీ ఇక్కడ, ఏ ఇక్కడ. రెండులో కామన్గా బి. ఏ టు బి అండ్ బి టు జీ అంటే ఏ ఈజ్ లెస్ దాన్ జీ. ఎస్. సి టు ఎఫ్. సి ఇక్కడ, ఎఫ్ ఇక్కడ. కామన్గా బి. సి టు బి, బి టు ఎఫ్. మా సి టు బి, బి ఈజ్ గ్రేటర్ దాన్, రివర్స్ చేస్తే లెస్ దాన్. బి టు ఎఫ్, బి ఈజ్ లెస్ దాన్. సి టు ఎఫ్, సి ఈజ్ లెస్ దాన్. డి టు ఈ. అమ్మా డి టు ఈ వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మధ్యలో ఉన్నటువంటి బి తీసుకోవాలి. డి టు బి రావాలి. అసలు ఫస్ట్కి డీకి బీకి రిలేషన్ లేదు చూడు, మధ్యలో 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, రిలేషన్ చెప్పలేం. సో డీకి రిలేషన్ రాదు. ఆన్సర్ ఈస్ 1 and 2 follows. 1 and 2 అంటే both 1 and 2 ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.